ఓయ్ 6 అయింది, లెగ్గింగ్ కావాలి, పని చూడు. నేను ఒక్కదాన్నే ఎందుకు లేవాలి? నువ్వు కూడా లేస్తే నేను లేస్తాను. నేను ఇల్లు ఉడిస్తే నువ్వు ఇల్లు తుడవాలి. పెళ్ళి మన ఇద్దరికీ అయింది, నాకు ఒక్కదానికే అవ్వలేదు. ఈ బట్టలన్నీ కొంచెం వాష్ చేసి నేను తర్వాత తీసి ఆరబెడతాను. ఈ పనులన్నీ నాకు అలవాట్లేవు. అలవాట్లేవా? అలవాటు లేకపోతే అలవాటు చేసుకో. పెళ్ళి మన ఇద్దరికీ అయింది, నాకు ఒక్కదానికే అవ్వలేదు. గాట్ ఇట్? ఓయ్ నేను వంట వండేసాను, కొంచెం కిచెన్ క్లీన్ చేసి గిన్నెలతోని. నేను చేయను. చెయ్యకపోతే నేనే వంట వండి నేనే క్లీన్ చేసి నీకు తినిపిస్తాను అనుకుంటున్నావా? అలాంటి కలలు కంటాం మానే. పనులన్నీ సగం సగం షేర్ చేసుకోవాలి. పెళ్ళి నాకు ఒక్కదానికే అవ్వలేదు, మన ఇద్దరికీ అయింది. ఓయ్ నాకు ఈవినింగ్ ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మన ఇద్దరికి ఏదో ఒకటి కుక్ చేసే. కుక్ చేయాలా? నాకు రాదు. ఇన్స్టా యూట్యూబ్లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి, చిన్న పిల్లలు కూడా కుక్ చేస్తున్నారు. ఏదో ఒకటి చూసి చెయ్యి. రేపు షాపింగ్కి వెళ్దామా? షార్ట్స్ కొనుక్కోవాలి. షార్ట్స్ అవన్నీ మా ఇంట్లో వేసుకోకూడదు. మరి నువ్వు వేసుకున్నావు, నువ్వు కూడా రేపటి నుంచి జీన్స్ షర్ట్ వేసుకో. అప్పుడు నేను కూడా రోజు చీరలు కట్టుకుంటాను. నువ్వు ఎలా ఉంటావో నేను అలానే ఉంటాను.